మయన్మార్లో కొంచెం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. మయన్మార్లో ఉల్ఫా ఉగ్రవాదుల మీద అటాక్స్ జరిగాయి, కానీ మేమేం చేయలేదు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చెప్తోంది. అసలు మేము చేసిన అటాక్స్ కాదని. బట్ వాళ్ళు మాత్రం విపరీతంగానే ధ్వంసం అవుతున్నట్టు తెలుస్తుంది. మయన్మార్లో ఈవెన్ యాంటీ ఇండియా అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అన్నోన్ అటాక్స్, అన్నోన్ పీపుల్ అటాక్స్ సంథింగ్ అట్లాంటిదేనా మయన్మార్లో అనుకోవచ్చు? దీంట్లో ఉల్ఫాలో 2 ఫ్యాక్షన్స్ ఉండే ముందు. దాంట్లో బరువా ఫ్యాక్షన్ ఆల్రెడీ సరెండర్ అయిపోయాయి. ఈ సెకండ్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పుడు పీస్ టాక్స్ తర్వాత వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయి మాకు సంబంధం లేదని వెళ్ళి భూటాన్లో కూర్చున్నారు ముందు. మీకు గుర్తుంటుంది, ఐమ్ జస్ట్ ఇంకా ఫ్లాష్ బ్యాక్, హిస్టరీ ఫ్లాష్ బ్యాక్. భూటాన్లో కూర్చొని వీళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి భారతదేశం మీద దాడి చేయడం మొదలుపెట్టారు, ఎస్పెషల్లీ అస్సాం మీద. తర్వాత భూటాన్ గవర్నమెంట్ని భారత్ గవర్నమెంట్ నుంచి ఫ్రాడ్ చేస్తే భూటాన్ కింగ్ పర్సనల్లీ లీడ్ చేసింది ఆపరేషన్. భూటాన్ ఆర్మీ, రాయల్ భూటాన్ ఆర్మీ వీళ్ళు మొత్తం తెరిమి కొట్టింది అక్కడి నుంచి. వీరు పారిపోయి చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వెళ్ళి కూర్చున్నారు. మీరు వెళ్ళారు చిట్టగాంగ్, మీకు తెలుసు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వెళ్ళి కూర్చున్నారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ హిందూ పాపులేషన్ ఉంది, అక్కడ బెంగాలీ స్పీకింగ్ హిందూ పాపులేషన్, వాళ్ళతో మెల్ట్ అయిపోయి అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఫస్ట్ ఖలీదా జియా గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చినాయి. చైనీస్ ఆయుధాలు కూడా వీళ్ళకి ఇచ్చారు లేటెస్ట్. అప్పుడు చాలా మటుకు అటాక్స్ జరిగింది అస్సాంలో పారామిలిటరీ ఫోర్సెస్ మీద, అస్సాం రైఫిల్స్ మీద. దాని తర్వాత ఖలీదా జియా పోయిన తర్వాత మన మేడం వచ్చారు ప్రధానమంత్రి షేక్ హసీనా. ఆమె వచ్చిన తర్వాత అందరినీ కొట్టిపడేస్తారు. బికాజ్ భారతదేశం చెప్పింది వీళ్ళందరూ కొట్టిపడేసి వీళ్ళు మయన్మార్కి వెళ్ళిపోయారు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ మయన్మార్. చిట్టగాంగ్ నుంచి కొంచెం దూరం అదే టెక్నికల్ అక్రాస్ ద రివర్. ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాల్సిందే, మన కంట్రోల్లో ఉండాలి. చిట్టగాంగ్ వాళ్ళకి ఇచ్చేసాం, బంగ్లాదేశ్కి ఇచ్చేసాం. నెహ్రూ గారు అంత పెద్ద మంచి, ఈవెన్ ఇందిరాగాంధీ సచ్ అ బిగ్ హార్ట్, అయన్ లేడీ అంటారు, అయన్ లేడీ ఇచ్చేసారు చిట్టగాంగ్. ఎనీవే దట్స్ అ సెపరేట్ స్టోరీ. సో ఈ పరేష్ బరువా ఫౌండర్, అది ఏమైందంటే అక్కడ హోమ్ల్యాండ్ ఈ ఉల్ఫా ఇండిపెండెంట్ అంటారు దాన్ని, చాలామంది 1 అనుకుంటారు. ఉల్ఫా ఇండిపెండెంట్ అనే ఒక గ్రూప్ ఉంది అక్కడ. అది కాకుండా ఖప్లాంగ్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, మన ఎన్ఎస్సి అంది ఒకటి, నాగాలాండ్. దాని తర్వాత మిజోరాంది కూడా, మణిపూర్ నుంచి కూడా టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉండే ఒక రీజన్ పేరు సైగాంగ్ అని చెప్పేసి మయన్మార్లో. అక్కడ ఒక 100 డ్రోన్లతోని, కొంతమంది 200 అంటున్నారు, డ్రోన్స్తోని మ్యాసివ్ అటాక్ జరిగింది. యూజువలీ మనం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కూడా చూసాం సాయి గారు. అటాక్ జరిగినప్పుడు ఎవరెవరిది ఏమో పోయిందనుకోండి, వాళ్ళు చనిపోయినా అంటే వాళ్ళు డినై చేస్తారు ఫస్ట్. మాది ఏం పోలేదు, మేము అంతా బాగున్నాం, మేము అందరూ బాగున్నాం అని చెప్తారు పాకిస్తాన్ చెప్పినట్లు. మాది ఏం కాలేదు, అక్కడిక్కడ ఏదో పడ్డది అంతేకాదు. వీళ్ళు లిస్ట్తో సహా ఇచ్చారు ఎవరెవరిని చంపారు, వాళ్ళ టాప్ లీడర్స్ అందరు పోయారు. ఇండియన్ ఆర్మీ చేశారన్నారు వీళ్ళు. కానీ ఇండియన్ ఆర్మీ ఏమంటున్నారు, మాకేం తెలియదు, ఎవడు చేశాడో మాకేం తెలియదు, జరిగిందా మాకు కూడా తెలియదు. అది ఇండియన్ ఆర్మీకి తెలియకుండా ఉంటుందా సాయి గారు? నా అంచనా ప్రకారం ఐ స్పోక్ టు సర్టన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళేమంటున్నా అంటే మనం చైనా అక్కడ ఉంది యాక్టివ్గా. నార్దర్న్ మయన్మార్లో చైనా ఉన్నారు. మీకు గుర్తుంటుంది, చైనాకు వచ్చే 30%, 20 నుంచి 30% రేర్ ఎర్త్స్ మినరల్స్ మయన్మార్ నుంచి వస్తుంది. అది ఆపడానికి నార్త్లో చిన్న ఆర్మీ, అక్కడ మీకు గుర్తుంటుంది, అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది అరాకాన్ ఏరియాలో. చిన్న ఆర్మీ సప్లైస్ని ఆపేశారు. సో చైనీస్ వాళ్ళు దాన్ని మాట్లాడుకొని ఈ రేర్ ఎర్త్స్ అంతా తీసుకొని చైనాకి తీసుకెళ్ళిపోతున్నారు. కాకుండా కొన్ని అక్కడ క్లీనప్ చేస్తున్నారు కెమికల్స్ యూజ్ చేసి. అక్కడ ఉన్న మొత్తం రివర్స్ అంతా పొల్యూట్ అయిపోయింది దాంతో. సో అక్కడ పెద్ద చైనా మీద వ్యతిరేకత ఉంది. అక్కడ చైనా ఏం చేస్తున్నారు, అక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు ఆయుధాలది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ముందు అరుణాచల్ ప్రదేశ్ పైన ఉండే, నౌ దే కమ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఇట్, మయన్మార్కి వచ్చేసారు. అక్కడ సూపర్ మార్కెట్లో ఎవరైనా వెళ్ళి తుపాకీలు కొనుక్కోవచ్చు, మిసైల్ కొనుక్కోవచ్చు, రాకెట్ ప్రొపైల్ గ్రెనేడ్ కొనుక్కోవచ్చు. వీళ్ళందరూ అదే చేస్తారు, డబ్బులు కూడా వీలే ఇస్తారు. కానీ చైనా ఏమంటారు, మేమేం సప్లై చేయట్లేదు, అక్కడ ఒక మార్కెట్ ఉందంట మయన్మార్లో, వీళ్ళు వెళ్ళి కొనుక్కుంటున్నారు, మేమేం చేయాలంటున్నారు. కానీ చైనీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మొన్న కొట్టిన దాంట్లో చైనీస్ వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. చెప్పట్లేదు దానికోసం మనం, బికాస్ చైనాని కొట్టినప్పుడు గేమ్ మారిపోతుంది. ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీ మీద దాడి చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ యూ అటాక్ దమ్ ఇన్ మయన్మార్. మీరు మయన్మార్లో ఏం చేస్తారని అడిగితే, మేము బార్డర్లో ఉన్నాం కదా, బార్డర్లో వచ్చి కొట్టింది వీళ్ళని చెప్తారు. దానికోసం ఇండియన్ ఆర్మీ డినై చేస్తున్నారు. ఇది చేపించింది ఎవరో థర్డ్ పార్టీతో చేపించారు. కానీ ఇంత 200 డ్రోన్లు వాడడము, అది కూడా ఇంత ప్రిసిషన్ స్ట్రైక్ చేయడంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండా చేయలేము. సరే, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు ఇప్పుడు చాలామంది రిపోర్ట్స్. నాన్ స్టేట్ యాక్టర్ ఈ మనం పాకిస్తాన్ వైపు నుంచి అప్పుడప్పుడు వింటుంటాం. ఇది మేమేం చెప్పలేదండి, నాన్ స్టేట్ యాక్టర్స్ వచ్చి చేశారు బాంబేలో, కాశ్మీర్లో దాడులు అంతా అంటాం. మనం కూడా అదే గేమ్ వాడుకుంటున్నాం ఇప్పుడు. నాన్ స్టేట్ యాక్టర్స్ మన దగ్గర మీరు చెప్పినట్ల అన్నోన్ గన్మెన్, పాకిస్తాన్ వైపు అన్నోన్ గన్మెన్ అంటారు, ఎవడో చెప్తే ఇక్కడ కూడా అన్నోన్ గన్మెన్ చేశారు. కానీ గన్మెన్ కన్నా హై లెవెల్ వెళ్ళారు. ఇది 150 నుంచి 200 డ్రోన్ వాడారు.
వాళ్ళ ఎంటైర్ టాప్ లీడర్షిప్ వాళ్ళే లెటర్ హెడ్లో రిలీజ్ చేసి చెప్పారు, వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ పీపుల్. దానికోసం నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన హిమంత బిశ్వ శర్మ గారు. ఐఎమ్ వరీడ్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రతీకారం తీసుకోవడానికి ఏం చేస్తారంటే వీళ్ళు అస్సాం మీద దాడి చేస్తారు కావాలని చెప్పి. కప్లాంగ్ ఫ్యాక్షన్ కూడా చేస్తారు. అస్సామీస్ మీద ఒక బాంబ్ పడి 2 చనిపోతే ఇదే ఉల్ఫాకి ప్రాబ్లం వస్తుంది. దీనికన్నా ముందు వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు బెంగాలీ వాళ్ళ మీద చేస్తుండే, బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు గేమ్ మారిపోతుంది ఇక్కడ. సో దే మైట్ నాట్ డూ ఇట్. నెక్స్ట్ 3 days చాలా క్రూషియల్. మన రికార్డింగ్ రిలీజ్ చేసి సాటర్డే వచ్చేదాకా బహుశా ఏం జరగకుండా ఉంటే మంచిది. కానీ ఇండియన్ ఆర్మీ ఈజ్ రెడీ, ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఈజ్ రెడీ. అస్సాం రైఫిల్స్ ఇస్ రెడీ. ఆ ఏరియాలో మోస్ట్లీ అస్సాం రైఫిల్స్ ఉంటారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి మీరు మా మీద దాడి చేసి ఎంతమంది చంపారని చెప్పి మన ఆర్మీ మీద దాడి చేయొచ్చు. మేబీ దే ప్రిపేరింగ్ ఫర్ ఇట్. కానీ మన వాళ్ళు కూడా దే హ్యావ్ టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్. ఇంత క్లియర్ ప్రిసైజ్గా కొట్టారంటే డెఫినెట్లీ ఇండియన్ ఆర్మీ చేశారు. మనకి ఇప్పుడు కూడా నాకు ఆపరేషన్ సింధు టైంలో ఎయిర్ వైస్ మార్షల్ భారతి గారు ఇచ్చిన ఒక స్మైల్ చేసుకుంటే ఒక స్టేట్మెంట్ చెప్పింది. ఎవరో అడిగారు, మీరు కైరానా హిల్స్లో న్యూక్లియర్ మిసైల్స్ని కొట్టారా పాకిస్తాన్ అంటే, ఓ అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయా మాకు తెలియదు కదా. సో ఇది కూడా మొన్న ఎవరో మీమ్స్ పెట్టారు, అచ్చా మయన్మార్లో బాంబింగ్ చేశారా, అరే రే రే ఎవరు చేశారండి ఇది అని అడుగుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇండియన్ ఆర్మీ ఇస్ డూయింగ్. సో నేను ఈవెన్ జనరల్ బక్షి వాజ్ స్పీకింగ్ ద అదర్ డే 2 రోజుల ముందు దట్ ద స్ట్రాటజీ మారిపోయింది సాయి గారు వార్ది. ఇప్పుడు మన ఆర్మీని పంపించకుండా ఇంకెవంతోనో సుపారీ ఇచ్చి పని చేయించుకుంటున్నాం. ఇది పాత బాలీవుడ్ మన దావూద్ ఇబ్రాహిం పాలసీ ఉండే, సుపారీ చేకే కామ్ కరాల చోటా రాజన్ వీళ్ళందరిది. ఇప్పుడు మనం కూడా ఎవరికి సుపారీ ఇస్తున్నాం, వాడు వెళ్ళి పని చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ అదే చేస్తుంది, ఇజ్రాయెల్ అదే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఇజ్రాయెల్ ఇరాన్లో దాడి ఎట్లా చేశారు, లోకల్స్ని ఎంప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మన వాళ్ళు కూడా చేస్తుంటారు. ఈవెన్ విత్ ఇన్ ద ఉల్ఫా చాలామందిని కొనుక్కొని ఉంటారు. సో డెఫినెట్గా ఈ జరిగిన దాడిలో ది స్కెప్టర్ ఆఫ్ వార్ హెస్ చేంజ్ టోటలీ. ముందు మన డ్రోన్ల గురించి మాట్లాడి ఆలోచించాడు. 150 నుంచి 200 డ్రోన్ అంటే ఏ మిలిటెంట్ ఫ్యాక్షన్ దగ్గర ఉండదు. ఇదొక ఆ రెగ్యులర్ ఆర్మీ దగ్గరే ఉంటుంది. అది కూడా కాదు, ఈ డ్రోన్లు ఒకసారి కింద పడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది డ్రోన్, దాంట్లో పేర్లు కూడా ఉంటాయి కంపెనీది. సో మన వాళ్ళు అంత ప్రికాషన్ తీసుకొని చేసిన దాడి ఇప్పుడు వీళ్ళు లేవరు కొన్ని రోజులకి. దీంతో కంప్లీట్ నార్దర్న్ మయన్మార్లో ఉన్న యాంటీ ఇండియా ఫోర్సెస్ మీద దాడి చేశాం సాయి గారు. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.